Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని సాల్ట్, పసుపు, నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న చికెన్లో నేను చికెన్కి సరిపడా ఉప్పు, తగినంత పసుపు, 2 స్పూన్లు కారం, గరం మసాలా 1/2 స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది. నేను కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో నేను ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ కలిపి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని లో ఫ్లేమ్లో 10 minutes విజిల్ పెట్టకుండా కుక్ చేసుకుంటాను. కుక్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. వాటర్ అది పోయలేదు కాబట్టి. ఎలాగో చికెన్ నుంచి వాటర్ అది రిలీజ్ అవుతుంది కాబట్టి చికెన్ అది 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఒకసారి ఆన్ చేసుకుంటే అడుగున వాటర్ అది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా బాగా ఎగిరిపోవాలి. వాటర్ అది బాగా ఎగిరిపోయినాక ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మందపాటి బాండీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది చికెన్ కూడా. బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. మూత పెట్టుకొని ఉల్లిపాయ మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయ అంతా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసాను. అది క్లిప్ రికార్డ్ అవ్వలేదు. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ అది అంతా ముక్కకే పట్టేస్తుంది. ఇలా ఉల్లిపాయ వేసుకోవటం వలన ఆ గ్రేవీ అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు తగినంత కొత్తిమీర కొంచెం నేను ఎక్కువే వేసుకున్నాను.
వేసుకొని కలుపుకోవాలి. చూసారా, అసలు ఉల్లిపాయ ఏం కనిపించట్లేదు. బాగా రోస్ట్ అయిపోయింది చికెన్. అంతే, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. నా వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో, నచ్చుతున్నాయో లేదో లైక్ చేసి చెప్పండి.